ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు ఇలాంటి వీడియోలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇలాంటి వీడియోలు ఫ్రీ టూల్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రాసెస్ మొత్తం నా మొబైల్ స్క్రీన్ పైన చూస్తాను, అక్కడ చూసి ఫాలో అవ్వండి. ఫస్ట్ గూగుల్ జెమినైని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ థింకింగ్ అని ఉంటుంది, థింకింగ్ పైన క్లిక్ చేస్తే థింకింగ్ అని ఉంటే థింకింగ్, లేకపోతే ఫాస్ట్ ఉంటే ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం, దానికోసం ఇక్కడ ప్లస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి నేనైతే మోటు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ఇస్తాను, ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. మీరు ఇక్కడ ఈ ప్రాంప్ట్లో ఏమైనా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి, తర్వాత సబ్మిట్ చేయండి. అంతే, మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఒక మంచి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి ఇమేజ్ అయితే వచ్చేసింది. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సో ఇప్పుడు మనకు 2 క్యారెక్టర్ యూజ్ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేసాము. సింపుల్గా ఇప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇమేజెస్ రెడీగా ఉన్నాయి, ఆ ఇమేజెస్ని యూజ్ చేసి వీడియో జనరేట్ చేద్దాం. ఇప్పుడు దానికోసం గూగుల్ ఓపెన్ చేసి ఫ్లో AI అని సెర్చ్ చేయండి. ముందుకు వచ్చిన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ సైన్ అప్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 3 లైన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రేషియో వచ్చేసి 9:16 అని పెట్టుకోండి. అండ్ అవుట్పుట్ వచ్చేసి 1 ఉంటే 1, 2 ఉంటే 2 పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు క్రియేట్ ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫ్రేమ్ టు వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 ప్లస్ ఐకాన్స్ వస్తాయి. ఫస్ట్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే సెకండ్ ఐకాన్ పైన క్లిక్ చేసి సెకండ్ క్యారెక్టర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 ఇమేజెస్ లోడ్ అయిన తర్వాత ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రాంప్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే, ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు వీడియో జనరేట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకొని మనకి వీడియో జనరేట్ అయితే అయిపోతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక మంచి వీడియో జనరేట్ అయింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన క్యారెక్టర్తో వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.